జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలని అంటూ ఉంటారు. అది ఎందుకంటారు? కాశీ నివాసం గురించి మాకు కూడా తెలియజేయండి అంటూ కూడా మన సివిఆర్ ఓం ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఎందుకని జీవితంలో ఒక్కసారైనా మనం కాశీ యాత్రకు వెళ్ళాలి, కాశీని దర్శించుకొని రావాలి అంటారు? ఎందుకంటేనమ్మా, కాశీ క్షేత్రము అవిముక్త క్షేత్రము, అంటే విముక్తము కానటువంటిది. అంటే అందుకనే సంకల్పంలోనే అవిముక్త వారణాసి క్షేత్రే అసీవర్ణయోర్మధ్యే ఆనందవనే మహాశ్మశానే త్రికంఠక విరాజితే ఉత్తరవాహిన్యా భాగీరథ్యా పశ్చిమే తీరే బ్రహ్మణాలే మహామణికర్ణికా క్షేత్రే. ఇలా కాశీ యొక్క ప్రదేశములో సంబంధించి ఈ యొక్క వర్ణన అనేటువంటిది కాశీ క్షేత్రంలో చేస్తారమ్మా. కాబట్టి ఎంతో గొప్పదైనటువంటిది కాశీగా మనం చెప్పవచ్చు. అంటే కాశీ వాసం ఎందుకు చేయాలి? వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామందికి ఉండేటువంటి సందేహము, కాశీలో ఎందుకు ఉండాలి, కాశీ వాసం ఎందుకు చేయాలి? అలాగే మీకు చెప్పాలి అని అంటే 9 నెలల 9 రోజుల 9 గంటల 9 నిమిషాలు 9 సెకండ్లు కూడా కాశీలో ఉండాలంటే ఎందుకంటారు? కనీసము 9 నెలలు కాశీ వాసము చేయలేకపోయినప్పటికీ కూడా 9 రోజులైనా నిద్ర చేసి రావాలని ఎందుకంటారు అనంటే, మనము ఈ యొక్క సృష్టికి ఆది దంపతులు ఎవరమ్మా? పార్వతీ పరమేశ్వరుడు. అంటే తల్లిదండ్రులు ఎవరయ్యానంటే కాశీ విశ్వేశ్వరు, మనకు పార్వతీ పరమేశ్వరులు అని చెప్తారు. అందుకనే ఒక మహాకవి రాసినటువంటి పాట, కాశీ విశ్వనాథ నీవే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి అని ఎంత సుందరంగా ఆ పాటలో కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆ విశాలాక్షిని తల్లిదండ్రులతో పోల్చాడు. అంటే దాని అర్థం ఏంటనంటే, తల్లిదండ్రులు మనకు ప్రత్యక్షంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన చెంత ఉంటే దైవంగా భావించేటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు ఆ కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షి. మన తల్లి గర్భంలో 9 నెలల పాటు మనం ఏ విధంగానైతే ఉంటామో, ఎక్కడెక్కడో మనం ఈ భూప్రపంచంలో మనం పుడతాం. తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి 10వ మాసం రాగానే ఈ భూమి మీద భూపతనం చెంది మనం జన్మించడం జరుగుతుంది, పురుషుడైనా స్త్రీ అయినా. కానీ తల్లి కూడా విశాలాక్షి కాబట్టి ఆమె గర్భంలో కూడా మనము ఉండాలి అనే ఉద్దేశంతో కాశీవాసం అనేటువంటిది ఒక నిర్ణయం జరిగి 9 నెలల పాటు అక్కడ కాశీవాసంలో ఉండాలి. ఏం జరుగుతుంది? కనీసం 9 నెలల పాటు ఉండలేకపోయినా 9 రోజులైనా ఎందుకు ఉండాలి అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందనంటే, మానవుడి యొక్క జన్మ అంటేనే పూర్వజన్మ సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మదోషాలతో నిండి ఉన్నటువంటి జీవితం. అనేక జన్మలలో మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా మనల్ని అంటిపెట్టుకుని ఉండి ఎప్పుడు పాపకర్మల్ని అనుభవింప చెయ్యాలా, మన చేత ఎప్పుడు కష్టాలు మనం అనుభవించాలా అని ఆ పాపకర్మలు ఎదురు చూస్తూ ఉంటాయి. పుణ్యకర్మలు వచ్చినప్పుడు ఎలాగో మనం చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తుంటాం, డబ్బులు సంపాదించుకుంటాం, ఇళ్ళు కట్టుకుంటాం, వాహనాలు కొనుక్కుంటాం, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, అందంగా జీవించడానికి అనేక రకాల సుఖభోగాలు ఏర్పడతాయి. మరి కష్టాలు కూడా వచ్చినప్పుడు ఏం జరుగుతుందనంటే, ఆ కష్టాలు మానవుని సతతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గొప్ప గొప్ప ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా సుఖాలు ఉంటాయనుకోవడం తప్పు, వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. అయితే కాశీక్షేత్రంలో అడుగుపెట్టినప్పుడు ఏమవుతుందనంటే, ఆ కష్టాలన్నీ కూడా ఆ కాశీనగర పొలిమేరల్లో ప్రవేశం చేయగానే ఆ పాపకర్మలని ఏ చెట్టుకో ఎక్కడో ఉండిపోతాయి. అవి మళ్ళీ ఎప్పుడు కాశీనగరానికి పాపాత్ములకి పాపానికి సంబంధించి ప్రవేశము లేదు. కాశీక్షేత్రంలో సదా దైవనామస్మరణ, సదా పుణ్యకార్యాలు చేయాలనేటువంటి ఉద్దేశము ఆ కాశీనగరంలో ప్రవేశించే ఏ జీవికైనా ఉంటాయి. అందుకనే అక్కడ మీకు చూసినట్లయితే కాలభైరవుడు సంబంధించినటువంటిదమ్మా కుక్కలు కరిచిన సంఘటనలు లేవు. ఎందుకు? ఇక్కడ మనం చూసినట్లయితే చుట్టుపక్కల కుక్కలు కరుస్తుంటాయి. కాశీలో ఒక్క కుక్క మురిగింది లేదు, ఒక్క కుక్క కరిచింది కూడా లేదు. ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చెప్పాలి అంటే, ఆ పాపకర్మలన్నీ మనం కాశీలో అడుగుపెట్టగానే మన దేహానికి ఉన్నటువంటి పాపకర్మలన్నీ కూడా ఏ చుట్టుకో అంటుకొని పోతాయి. అంటే ఇప్పుడు మనం ఆ నగరంలో అంటే కాశీలో అడుగు పెట్టగానే మనకి ఉన్నవన్నీ పోతాయి. అడుగు పెట్టిన తర్వాత అవి అన్నీ ఎదురు చూస్తాయి. వాటికి జ్ఞానం ఎప్పటి వరకు ఉంటుందనంటే, ఆ పాపకర్మలకి ఏ దేహం నుంచి మనం బయటపడ్డామనే జ్ఞానము ఒక 9 రోజుల వరకు ఉంటుంది. 9 రోజుల వరకు లోపల కాశీలో అడుగుపెట్టి దర్శనం చేసుకొని ఏ 3 రోజులు 4 రోజులు నుండి వచ్చాడు అనుకోండి, ఆ పాపకర్మలు మళ్ళీ వాడిని అంటుకొని మళ్ళీ మన జీవితంలో మళ్ళీ మనం కష్టాలు కొన్ని పడగా తప్పదు. ఈ 9 రోజులు మనిషి కనబడకపోయేసేసరికి ఆ పాపకర్మలకి ఉన్నటువంటి జ్ఞానము తొలగిపోతుంది, పాపకర్మలు మనల్ని అంటుకోవచ్చు. అందుకే 9 రాత్రులు నిద్ర చేయాలనేటువంటిది చెప్పబడినటువంటిది. అందుకని 9 రాత్రులు నిద్ర చేయాలి. ఇక కాశీ వాసము గురించి అడిగారు. ఈ కాశీ వాసము అన్నప్పుడు ఏంటంటే,
తల్లి గర్భంలో ఏ విధంగానైతే నవమాసాలు తల్లి గర్భంలో ఉంటామో ఆ తండ్రి విశ్వేశ్వరుడు, తల్లి అన్నపూర్ణ విశాలాక్షి, ఆమె గర్భంలో వాళ్ళిద్దరూ ఉన్నటువంటి సదా సంచారం చేస్తూ ఉంటారో ఆ పార్వతీ పరమేశ్వరులు విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి రూపంలో ఏదో ఒక రూపంలో ఉంటారు. ఎందుకనంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు కదా. అందుకనే అక్కడ ఏ జీవి చనిపోయినప్పటికీ కూడా ఆ స్వామి ఆ యొక్క కుడి చెవిని ఇలా పట్టుకొని లాగుతాడు. లాగి తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఎందుకు తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు అనంటే అమ్మవారు ఒకసారి కైలాసంలో ఉన్నప్పుడు, స్వామి ఇంత ఉన్నటువంటి సమస్త జ్ఞానాన్ని నీవు పెట్టుకున్నావు కదా, ఇది చక్కగా ఈ ప్రపంచానికి నీవు పంచొచ్చు కదా, వేదాలు ఉపనిషత్తులు అన్ని జ్ఞానమంతా నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అంటే అన్నీ కూడా ఈ భూలోకంలో జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. కానీ ఒక తారక మంత్రం, శ్రీరామ అనేటువంటి తారక నామ మంత్రాన్ని మాత్రం తన దగ్గర పెట్టుకుంటాడు. ఇది నాకొక్కటి ఉంటే చాలు, నాకు మిగతా అన్నీ ఉన్నట్టే అని చెప్పి. అందుకనే ఆ తారక మంత్రాన్ని పట్టినటువంటి ఆ పరమేశ్వరుడు కాశీక్షేత్రంలో ఏ వ్యక్తి అయితే చనిపోతాడో ఆ చనిపోయినటువంటి సమయంలో ఆ యొక్క చెవిని గట్టిగా లాగి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ కారణం చేత ఆ జీవికి అక్కడ ఆ క్షణమే మోక్షం లభిస్తుంది. అందుకే దీని గుర్తుగా ఏ జీవి చనిపోయినా, ఏ వ్యక్తి చనిపోయినా కుడి చెవి ఇలా వంగి ఉంటుంది. అంటే చనిపోయినటువంటి వ్యక్తికి ఏ శరీరం కూడా మళ్ళీ ఒక విధంగా ఉండదు, కానీ కుడి చెవి మాత్రం ఇలా ఉంటుంది. అంటే పరమేశ్వరుడు వచ్చి తారక మంత్రం ఉపదేశించాడు. కుక్క చనిపోయినా కుక్క చెవి ఇలా వంగి ఉంటుంది, మనిషి చనిపోయినా మనిషి చెవి ఇలా వంగి ఉంటుంది. కాబట్టి అంతటి గొప్ప శక్తివంతమైనటువంటిది ఆ అమ్మ గర్భంలో ఉన్నట్టుగానే ఆ కాశీక్షేత్రంలో కూడా 9 నెలల పాటు ఉండాలి. దీనికి కూడా నియమాలు ఉన్నాయి. ఆ కాశీ 9 నెలలు ఉన్నప్పుడు పొలిమేరలు దాటి వెళ్ళకూడదు. మన వాళ్ళు చాలామంది కాశీ వాసంగా ఉన్నప్పుడు 9 నెలల పాటు ఉన్నప్పుడు చేసేటువంటి తప్పిదం ఏంటంటే ఆ 9 నెలలు ఉండి చుట్టుపక్కల కాశీ చుట్టుపక్కల అయోధ్య, వింధ్యాచలము, ప్రయాగ ఇలా వెళ్ళొద్దామని చెప్పి ఆ 9 నెలల్లో ఉండగానే అవన్నీ వెళతారు. కాబట్టి ఆ 9 నెలలు ఉన్న ఫలితం వాళ్ళకు ఉండదు. అంటే మనం గర్భంలో ఉన్నప్పుడు మనం బయటకు వస్తామా? గర్భం వాసం పూర్తిగా 9 నెలలు అయిన తర్వాతనే కదా డెలివరీ అయ్యేది. అదేవిధంగా ఆ కాశీక్షేత్రము అమ్మవారి అయ్యవారి గర్భస్థానము. కాబట్టి అందులో మనం 9 నెలలు ఉంటే తల్లి గర్భంలో ఉన్నట్టుగానే. అందుకనే ఆ భావనతో 9 నెలలు ఉండాలి. సదా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్త్రీ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎల్లప్పుడూ దైవనామస్మరణే చేస్తూ ఉంటాడు. భూమి మీద పడ్డ తర్వాతనే అన్ని అజ్ఞాన పొరలు తొలగిపోయి ఆ దేవత పోయి మానవుడికి రావాల్సినటువంటి సహజ లక్షణాలు చిన్నప్పటి నుంచే వచ్చేసేస్తాయి. ఇక ఇంతకంటే చెప్పాలి అని అంటే ఎవరికి వారు స్వయంగా వండుకోవడం, స్వయం పాకం వండుకోవడం, ఇది చేసుకుంటూ ఉండి దైవనామ స్మరణ చేస్తూ ఉండి బ్రహ్మచర్య వ్రతాన్ని దంపతులు కనుక ఆచరిస్తూ ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహంతో ఖచ్చితంగా ఎంతో గొప్పదైనటువంటి జీవితాన్ని భవిష్యత్తులో వాళ్ళు పొందుతారని చెప్పొచ్చు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ఖచ్చితంగా వారికి మోక్షం లభిస్తుందని చెప్పవచ్చు.